హైదరాబాద్ చెర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్ 2లో నూతనంగా ఏర్పాటు చేసిన రాశి పంప్స్ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ జె పూర్ణచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాశి పంప్స్ చైర్మన్ కృష్ణ ఎలిషాల మాట్లాడుతూ రాశి పంప్స్ వినియోగాల కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నాణ్యమైన మోటార్లను అందిస్తున్నామని తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎంతో మందికి ఉపాధి కల్పించడం, రైతులకు మేలు చేసే రాశి పంప్స్ను అందించడం, కృష్ణ గారు ఇంత స్థాయికి రావడం గొప్ప విషయమని అభినందించారు. మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి వస్తున్న తొలి మోటార్ పంప్స్ రాశి పంప్స్ మాత్రమేనని, ఇది గర్వించదగ్గ విషయమని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి మంచి పంప్స్ కంపెనీని ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణలో వ్యాపారంలో మార్వాడీలు పైచేయి అంటున్నారని, అలా కాకుండా మనమందరం కూడా వ్యాపారాలు చేసి పైకి రావాలని కోరారు. ఈరోజు కృష్ణ గారి ఆధ్వర్యం రాశి పంప్స్ తెలంగాణ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ రావటం అభినందనీయం. అది రైతులకు బాగా ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నా. అట్లానే తెలంగాణలో ఉన్నటువంటి యువకులు మన కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. వివిధ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా వ్యాపారాలు చేసిందే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టుగా. ఉద్యోగాలే కాకుండా ఇటువంటి వ్యాపారాలు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో యువత కూడా ఆలోచించాలి. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బిజినెస్లన్నీ మనం నిర్వహించుకునే విధంగా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మార్వాడీలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, మరి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకుని వాళ్ళ మాదిరిగానే మనం కూడా చేయాల్సిన అవసరం. ఆ కిటుకులు తెలుసుకోవాలా, కిటుకులు తెలుసుకుని వ్యాపారాలు నేర్చుకోవాలా. మనం కూడా అట్లా కలిసికట్టుగా పనిచేయాలి. వివిధ సామాజిక వర్గాల నుంచి ప్రజలందరూ ఆలోచించాలా, ఎలా మనం ఒక్కొక్క రంగంలో ఎలా పైకి రావాలి. ఏదో 4-5 కులాల వాళ్ళు పైకి వస్తేనో, 4-5 కుటుంబాలు పైకి వస్తేనో, లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితేనే ఆ రాష్ట్రం పైకి వచ్చినట్టు కాదు. లేదా 4-5 వ్యాపారాలు చేస్తే, 4-5 కుటుంబాలే చేస్తే అది పైకి వచ్చినట్టు కాదు. అందరూ అన్ని రకాల వర్గాలు, అన్ని రకాల వ్యాపారాలు కానీ, రాజకీయాలు కానీ అన్ని రంగాల్లో ముందుకొచ్చినప్పుడే ఆ రాష్ట్రం, ఆ దేశం అభివృద్ధి చెందినట్టు. ఆ రకంగా మనం చాలా వెనకబడి ఉన్నాం. భారతదేశం పూర్తిగా వెనకబడి ఉంది. ఓన్లీ 10% పీపులే, 10% ప్రజలే ముందున్నారు. వాళ్ళంతా అమెరికా, మరి వాళ్ళ స్టైల్ అమెరికన్స్ మాదిరిగా ఒక 10% మంది ఉన్నారు ప్రజలు. 90% పూర్ పీపులే ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళకి భూములు లేవు, మరి ఉద్యోగాలు లేవు, పెన్షన్ల మీద బతకాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కృష్ణ గారిని స్ఫూర్తిగా తీసుకుని మనం ఎలా ఆ ధనికులు కావాలా, ఏ రకంగా మన వాటాని, ఈ దేశ సంపదలో మన వాటాని ఎలా పంచుకోవాలి అనేది నేర్చుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు రాశి పంప్స్, పైప్స్, కేబుల్స్ ది బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ మన వినియోగదారుల కోసం మరియు రైతుల కోసం తీసుకురావడం జరిగింది. రాశి పంప్స్ కాపర్ రోటర్ కలిగి ISI నాణ్యతతో 1 year వారంటీతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ప్రోడక్ట్ వెనకాల దాదాపు 30 సంవత్సరాల నా అనుభవాన్ని దీంట్లో జోడించి మరి ఈ ప్రోడక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్గా తీర్చిదిద్దడం జరిగింది. ఎన్నో మోడళ్ళు, ఎన్నో రకాలు, అంటే సెల్ఫ్ ప్రైమింగ్ పంప్స్ అండ్ V3, V4, అలాగే V6, ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్, టోటల్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రీమియం పంప్స్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అలాగే రాశి బ్రాండ్లోనే కేబుల్స్, రాశి బ్రాండ్లోనే HDP పైప్, అలాగే కాలం పైప్స్, మొత్తం ఒక బోర్వెల్కి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రోడక్ట్స్ ఒకే బ్రాండ్తో సప్లై చేయడం జరుగుతుంది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా రాశి డీలర్ నెట్వర్క్ని విస్తరింపజేయడం జరుగుతుంది. తద్వారా 2 రాష్ట్రాల
తెలుగు ప్రజలకు ముందుగా రాశి పంప్స్ అందించడం జరుగుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా సౌత్ ఇండియా అలాగే పాన్ ఇండియాలో ఈ రాశి పంపును విస్తరించాలనే దృక్పథంతో మేము ముందుకు వెళ్తున్నాము. ఖచ్చితంగా ఒక 4-5 సంవత్సరాల్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్గా మీరు ఆదరిస్తారని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ పంపును అందించడానికి నేను ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ కి ఒక ప్రైజ్ లిస్ట్ అనేది మేము అందించబోతున్నటువంటి రాశి ప్రైజ్ లిస్ట్ ఎఫెక్ట్ ఫ్రమ్ 15 అక్టోబర్ 2025. అంటే ఈ రోజు నుంచి ఈ ప్రైజ్ లిస్ట్ అమల్లోకి వస్తుంది. అయితే ఈ ప్రైజ్ లిస్ట్ లో అన్ని మోడల్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ చార్ట్ తో పాటు ప్రైజ్ ఇవ్వడం జరిగింది, హెడ్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా లాస్ట్ పేజీలో ఇవ్వడం జరిగింది. దాదాపు మేము ఒక 2 నెలల నుంచి ప్రైజ్ ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, పర్ఫార్మెన్స్ చార్ట్ కావచ్చు, అది ఏ హెడ్ లో ఎంత డిశ్చార్జ్ వస్తుంది అనేది ప్రతిదీ చెక్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తే ఇది 2 రోజుల క్రితం ప్రింటింగ్ వెళ్ళింది. అయినప్పటికీ దీంట్లో కొన్ని మోడల్స్ ISI వచ్చిన ISI ప్రాసెస్ లో ఉన్నా కూడా మేము ప్రింట్ చేయలేకపోయినాం. పూర్తి అలానే మరి కార్యక్రమాలకు వచ్చినటువంటి కృష్ణ గారి మిత్రులు, కుటుంబ సభ్యులు, లీడర్స్, పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు. కృష్ణ గారు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. మంచి రికార్డు సృష్టించారు. ఎందుకంటే పంపులు పంపు పేరు తీసుకున్నా కానీ కిర్లోస్కర్ పంపు తీసుకోండి, స్టెర్లింగ్ తీసుకోండి, వేరే పంపులు ఏవి తీసుకున్నా అవి మన రాష్ట్రానికి సంబంధించినవి అయితే కాదు. ఇది ఒక్కటే మన రాష్ట్రానికి సంబంధించిన పంపు. ఈ రోజున తెలంగాణ నుంచి రాశి పంపు ఈ రాష్ట్రం నుంచి రావడం అనేది చాలా చరిత్రాత్మకం. చాలా మంది గమనించారు, చాలా మంది అనుకోరు. కృష్ణ గారు కూడా ఆ దృష్టితో ఆలోచిస్తున్నారని నేను అనుకోవట్లేదు. అంతే కదా. ఇది ఇంకొక సందర్భంలో అయితే దీన్ని భారీ ఎత్తునే పెడతారు ఇటువంటి ప్రోగ్రామ్స్. అంటే ఒక రాష్ట్రంలో ఒక పంపు, రాశి పంపు కూడా అభివృద్ధి చెందింది అనుకుంటామంటే దేశంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టు, అలానే అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందింది. అంతేగాని కొన్ని ప్రాంతాలే అభివృద్ధి చెందినా, కొన్ని వర్గాలే అభివృద్ధి చెందితే అది మన దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. మన దేశం చాలా ముందుకెళ్తుంది అని చెప్తాం. $5 ట్రిలియన్ ఎకానమీ అవుతుందని చెప్తాం. కానీ అందులో భాగస్వామ్యం ఎంతమందికి ఉంది? ఈ దేశంలో కేవలం 10% ప్రజలకే అందులో భాగస్వామ్యం. దాదాపుగా 60% సంపద అంతా 10% మంది దగ్గరే ఉంది. మన దేశంలో 211 మంది బిలియనీర్లు ఉంటే వాళ్ళ ఆస్తి మన దేశం ఆస్తిలో 3వ వంతు. అంటే మన దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. పూర్తిగా అభివృద్ధి చెందాల్సిన వర్గాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి స్పెషల్ గెస్ట్ అండ్ నా చీఫ్ గెస్ట్ ఆఫీసర్. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు ఎంపీ గారిని పిలవడం జరిగింది. ఆయన అనుకోకుండా ఢిల్లీ పర్యటనలో ఉండడం వల్ల రాలేకపోయాము. ప్రోగ్రామ్ కానివ్వడం చెప్పారు ఇందాకనే ఫోన్ చేస్తే. సో చీఫ్ గెస్ట్ అండ్ స్పెషల్ గెస్ట్ అయిన జె పూర్ణచంద్రరావు గారు మరియు అశోక్ కుమార్ చిట్టుమల్ల డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ బెంచల్, అలాగే నా కుటుంబం అండ్ ప్రశాంత్ ఇండస్ట్రీస్ పార్ట్నర్ రాజేశ్వరి గారు అండ్ అనదర్ పార్ట్నర్ ఎలిషాల ప్రశాంత్, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులు, డీలర్ మిత్రులు,
అలాగే నా మిత్రులు బంధువులు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం అనుకున్న టైం ప్రకారం ముందు బ్రోచర్ లాంచింగ్ అండ్ ప్రోడక్ట్ లాంచింగ్, ప్రోడక్ట్ ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేస్తుంది. సో బ్రోచర్ లాంచింగ్ ముందుగా చేసి ఆ తర్వాత మనం ప్రోడక్ట్ గురించి కొద్దిసేపు చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి ముందుగా నేను బ్రోచర్ లాంచింగ్ చేయవలసిందిగా మన చీఫ్ గెస్ట్ అండ్ స్పెషల్ గెస్ట్ అయినటువంటి జె పూర్ణచంద్రరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆర్గనైజేషన్ ఓనర్స్ వచ్చిన ఇక్కడికి చేసిన మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి నేను నా అధికారిక హోదాలో కాదు వచ్చింది, నాకు బ్రదర్ అవుతాను. ఆ విధంగా ఒకటి, ఇంకొకటి నా స్వార్థం కూడా ఉంది. మా ఎంపీ గారు కాబట్టి వారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి అక్కడ దొరకకపోతే ఇక్కడ దొరుకుతుంది అనుకున్నాం. సో అట్లా అందుబాటులో లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఉండాలంటే కోరిక ఉంది, కానీ ఉండలేను అని కాబట్టి ఇక్కడికి వస్తే మనకి ఏదో కార్యక్రమాలు చూసినట్టు కాకుండా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎట్లా అంటే అసలు కృష్ణసారి చేసే పనులు కానీ, కృష్ణసారి యొక్క ఆర్గనైజేషన్ కానీ పనిచేస్తున్నారు, అనుబంధంగా చాలా మంది పనిచేస్తున్నారు. ఇంతమందికి ఎప్పుడైనా నిర్వహించినటువంటి ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్ నడపడం అనేది అంత సులభం కాదు. సో చాలా కింది స్థాయి నుంచి చాలా కష్టపడి కొన్ని ఏళ్ళు నిర్మించుకున్నటువంటి సౌధం ఇది. ఈ సౌధం అంటే బిల్డింగ్ అనే కాదు, ఆయన ఆశల సౌధం కూడా చాలా ఉంది. దానికి మనకి తెర మీద కనిపించేది ఇంత అందమైనటువంటి సౌధం ఇవే, కానీ తెర వెనుక ఆయన పడ్డటువంటి కష్టం చూస్తే మాత్రం మనం నిజంగా అనిపిస్తుంది దానికి ఎంత ఓపిక కావాలి. అంత ఓపికతో ఈ స్థాయికి రావడానికి కృష్ణ గారు చేసినటువంటి శ్రమ, దానికి వారి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సపోర్టు, ఇవన్నీ వల్ల సాధ్యమైంది. ఇటువంటి ఎన్నో ఇంకా మరిన్ని కొత్త కొత్త ఇన్వెంటరీస్ కానీ చేయాలని, ఇంకా తను బిజినెస్ లో పైకి రావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.